Good morning, students. In today's class, we are going to learn about mesomeric effect. Okay. In yesterday's class, we have learned resonance effect and stability of compounds, how to identify using the concept of resonance. Okay. So now we are going to learn about mesomeric effect. Okay. So mesomeric effect ante entante a kind of resonance only, but it is caused by the influence of a substituent group. It's చాలా important point. Resonance కానీ which is caused by the influence of a substituent group attached to a species. ఓకే, అంటే ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ పెట్టడం వల్ల ఆ రెజొనెన్స్కి, ఆ పర్టికులర్ కాంపౌండ్కి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా, ఇంక్రీజ్ కూడా అవుతుంది సమ్టైమ్స్ డిక్రీజ్ కూడా అవుతుంది. మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ మీదే రెజొనెన్స్ అనేది, అంటే ఆ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఎటువైపు మూవ్ అవ్వాలి అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. ఆ మూమెంట్ని రెజొనెన్స్ అంటాం, కానీ మూమెంట్ యొక్క కాజ్ని, ఓకే, ఆ మూమెంట్ జరగడానికి కాజ్ ఏంటి, బికాస్ ఆఫ్ వాట్ గ్రూప్, ఒక సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ని మనం అటాచ్ చేసాం, ఆ గ్రూప్ వల్ల మూమెంట్ అనేది ఎటు నుంచి ఎటువైపుకి జరుగుతుంది. కాజ్ గురించి కూడా డిస్కస్ చేసాం అనుకోండి, దాన్ని మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. జస్ట్ మూమెంట్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తే దాన్ని రెజొనెన్స్ అంటాం. ఆ మూమెంట్ జరగడానికి కాజ్ ఏంటి, ఓకేనా, రీజన్ ఏంటి, ఎటు నుంచి ఎటువైపుకి జరగాలి, అలా మూమెంట్ జరగడం వల్ల ఆ మాలిక్యూల్ స్టెబిలైజ్ అయిందా లేదా డీస్టెబిలైజ్ అయిందా, ఇవన్నీ చదివితే ఆ ఫినామినన్ని మనం రెజొనెన్స్ అనకుండా మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా, సో దట్ ఈస్ అ కీ డిఫరెన్స్ బిట్వీన్ mesomeric effect and resonance. So how this substituent group which is attached to a species stabilize or destabilize a molecule. ఓకేనా, ఆ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ ఆ పర్టికులర్ మాలిక్యూల్ని స్టెబిలైజ్ చేస్తుందా, డీస్టెబిలైజ్ చేస్తుందా. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తే ఆ ఫినామినన్ని మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. సో జస్ట్ మూమెంట్ జరుగుతుంది, డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది, ఎటు నుంచో ఒక చోటు నుంచి ఒక చోటుకి జరుగుతుంది అని చెప్పడాన్ని రెజొనెన్స్ అంటాం. ఎటువైపు జరగాలి, ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది ఎటువైపు జరగాలి, ఏ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ ఎలక్ట్రాన్ మూమెంట్ని ఎటువైపుకి మూవ్ అయ్యేలా చేస్తుంది, అలా మూవ్ అవ్వడం వల్ల ఆ మాలిక్యూల్కి స్టెబిలిటీ వస్తుందా లేకపోతే డీస్టెబిలైజ్ అయిపోతుందా, ఇవన్నీ చదివితే దాన్ని మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ రెజొనెన్స్ అండ్ మీసోమెరిక్ ఎఫెక్ట్. సో డీస్టెబిలైజ్ ఏ మాలిక్యూల్ ఎఫెక్టింగ్ ఇట్స్ రియాక్టివిటీ ఆల్సో. ఆ రియాక్టివిటీ పెరుగుతుందా తగ్గిపోతుందా. ఓకేనా, ఆ ఎలక్ట్రాన్ మూమెంట్ జరుగుతుంది, దాన్ని మనం రెజొనెన్స్ అంటాం. ఓకే, ఎలక్ట్రాన్ మూమెంట్ ఎటువైపుకి జరుగుతుంది, ఏది అటాచ్ చేయడం వల్ల ఎటువైపుకి జరుగుతుంది అనేది కూడా డిస్కస్ చేస్తే అది మీసోమెరిక్ ఎఫెక్ట్ కిందకు వస్తుంది. ఓకే, సో అకార్డింగ్లీ యూ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ మీసోమెరిక్ ఎఫెక్ట్స్. ఓకేనా, టూ టైప్స్ ఆఫ్ మీసోమెరిక్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్. ఓకే, మనం ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఎలాగైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ని ప్లస్ అయ్యి మైనస్ అయ్యి గ్రూప్స్ కింద మనం ఎలా చదివామో, ఇక్కడ కూడా మీసోమెరిక్ ఎఫెక్ట్లో ప్లస్ ఎంఈ మైనస్ ఎంఈ గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట. టూ టైప్స్. ఓకేనా, ప్లస్ ఎంఈ ఆర్ ప్లస్ రెజొనెన్స్ ఎఫెక్ట్, ప్లస్ ఎంఈ ఆర్ ప్లస్ ఆర్ గ్రూప్స్, అండ్ అలాగే మైనస్ ఎంఈ ఆర్ మైనస్ ఆర్ గ్రూప్స్. ఓకేనా, సో ఇవేంటో మనం ఇప్పుడు చదవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో టూ టైప్స్ ఏంటంటే ప్లస్ ఎంఈ ఆర్ ప్లస్ ఆర్, మైనస్ ఎంఈ మైనస్ ఆర్. సో ప్లస్ ఎంఈ గ్రూప్స్ అంటే ఏంటంటే ద గ్రూప్స్ విచ్ డొనేట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ప్లస్ ఎంఈ గ్రూప్స్ ఆర్ ప్లస్ ఆర్ఈ గ్రూప్స్ అవుతాయి. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే దోస్ హూ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ అస్ మైనస్ ఎంఈ గ్రూప్స్ ఆర్ మైనస్ ఆర్ గ్రూప్స్. అది కూడా రాసుకుందాం, మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, మైనస్ ఎంఈ ఆర్ మైనస్ ఆర్ గ్రూప్స్ అంటే ఏంటంటే ద గ్రూప్స్ విచ్ విత్డ్రా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఫ్రమ్ ఎనీ సబ్స్టెన్స్, ఫ్రమ్ ఎనీ స్పీషీస్. ఎవరైతే ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసుకుంటారో అంటే మోర్ పుల్లింగ్ చేసుకుంటాయో ఆ గ్రూప్స్ని మనం మైనస్ ఎంఈ గ్రూప్స్ ఆర్
-R గ్రూప్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. +Me -Meకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. జనరల్గా ఎలా ఐడెంటిఫై చేయాలంటే +Me గ్రూప్స్ అంటే స్పీషీస్ విత్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, మీకు లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటేనే కదా డొనేట్ చేయగలవు. ఓకేనా, సో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనమాట. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటే +Me ఆర్ +R గ్రూప్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో చెక్ చేసుకోండి. ఇక్కడ Cl ఉంది, Br ఉంది, I ఉంది. ఓకే, సో ఈ మూడిట్లో కూడా మీకు లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దే ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. కాకపోతే మోస్ట్ +Me గ్రూప్స్లో ఇక్కడ ఫ్లోరిన్కి కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా మేడం అని మీరు అడగొచ్చు. కానీ ఫ్లోరిన్ +Me గ్రూప్లోకే వస్తుంది, కానీ అది లీస్ట్ +Me గ్రూప్ అనమాట. ఎందుకంటే హైలీ ఎలక్ట్రోనెగటివ్ కదా, దానికి ఎలక్ట్రాన్ డొనేట్ చేసే టెండెన్సీ కన్నా ఎలక్ట్రాన్ విత్డ్రా చేసే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో +Me గ్రూప్లోకి అయితే వస్తుంది, కానీ ఇట్ ఈస్ లీస్ట్ +Me గ్రూప్. ఓకే, సో ఇప్పుడు చూడండి, క్లోరిన్ తర్వాత బ్రోమిన్ తర్వాత అయోడిన్, దెన్ NH2 గ్రూప్. NH2లో కూడా నైట్రోజన్కి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే NR2 గ్రూప్. NR2 అంటే R అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనమాట, అంటే H రీప్లేస్డ్ బై CH3, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ NR2 గ్రూప్. అలాగే OH గ్రూప్. ఓలో కూడా ఓలో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే OR, ఇక్కడ SH అంటే థయోల్. ఓకేనా, OH అంటే ఆల్కహాల్స్, SH అంటే థయో ఆల్కహాల్స్. ఓకే, సో అలాగే OCH3 అంటే మిథాక్సీ గ్రూప్. మిథాక్సీ గ్రూప్లో కూడా ఆక్సిజన్కి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో దే కెన్ డొనేట్ టు అదర్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనం ఈ OCH3 గ్రూప్ని -IEలో చదివాం, ఇండక్టివ్ ఎఫెక్ట్లో -IEలో చదివాం, ఇక్కడ +Meలో చదువుతున్నాం. ఓకే, అంటే OCH3 గ్రూప్ -I గ్రూప్ యాజ్ వెల్ యాజ్ +Me గ్రూప్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటి అంటే, సో ఈ గ్రూప్స్ సపోజ్ బెంజీన్ ఉందనుకోండి, బెంజీన్కి ఇవి ఏవైనా అటాచ్ చేస్తే అవి బెంజీన్కి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్? ఓకేనా, సో అలాగే -Me గ్రూప్స్ ఏం చేస్తాయంటే, సపోజ్ NO2 గ్రూప్ ఉందనుకోండి, చూడండి ఇక్కడ స్పీషీస్ ఇన్ విచ్ కీ ఆటమ్ బాండెడ్ విత్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ బై ఏ మల్టిపుల్ బాండ్. కీ ఆటమ్ బాండెడ్ విత్, నేను ఇక్కడ డాష్ పెడుతున్నాను అంటే ఈ NO2 వేరే దానికి అటాచ్ చేసినప్పుడు అది ఏ రకంగా ఆ పర్టికులర్ కాంపౌండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాన్ని బట్టే కదా మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ చదువుతాం. ఈ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ని మనం బెంజీన్కి అటాచ్ చేసాం అనుకోండి, ఆ బెంజీన్లోంచి అవి ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటాయా, లేకపోతే బెంజీన్కి ఎలక్ట్రాన్స్ని ప్రొవైడ్ చేస్తాయా. ఓకే, దాన్ని బట్టే రియాక్టివిటీ కూడా మారిపోతుంది అనమాట. సో దట్స్ వై మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఒక సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అనమాట. ఓకేనా, మనం ఒక సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ని అటాచ్ చేయడం వల్ల వచ్చే ఎఫెక్ట్. ఓకేనా, సో ప్లీజ్ చెక్ దట్. ఇక్కడ ఇక్కడ దీన్ని మైనస్ అని చదవకూడదు, NO2 గ్రూప్ అని చదవండి. ఓకే, సో NO2 గ్రూప్ ఏం చేస్తుంది, ఇట్ విల్ అబ్జార్బ్, ఇట్ విల్ టేక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వాట్ వీ కాల్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్. ఒక బెంజిన్కి NO2ని మనం అటాచ్ చేసామనుకోండి. ఓకేనా, సో అటాచ్ చేసినప్పుడు NO2 ఏం చేస్తుంది, NO2 పుల్ చేసేసుకుంటుంది, ఎలక్ట్రాన్స్ని పుల్ చేసుకుంటుంది. ఓకే, సో అలా పుల్ చేసుకున్నప్పుడు యూ కాల్ దట్ యాజ్ -Me గ్రూప్. అలాగే CN కూడా ఏం చేస్తుంది, చూడండి ఇక్కడ హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ బాండెడ్ టు ఏ మల్టిపుల్ బాండ్. ఓకేనా, నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్, మల్టిపుల్ బాండ్ అంటే డబుల్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి. అలాగే CN గ్రూప్, Nకి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది. ఓకేనా, NN ఎలక్ట్రోనెగటివ్, Cకి Nకి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఏం చేస్తుంది, మల్టిపుల్ బాండ్ అనమాట. సో ఆ మల్టిపుల్ బాండ్ తో కూడి ఉన్న గ్రూప్స్ని మనం -Me గ్రూప్స్ అంటాం. ఓకే, సో ఇలాంటి గ్రూప్స్ మనం వేరే దానికి అటాచ్ చేసినప్పుడు అందులోంచి ఎలక్ట్రాన్స్ని కూడా ఇవి పుల్ చేసేసుకుంటాయి. ఓకేనా, అంటే మీకు కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ రింగ్ ఉంది, ఈ బెంజీన్ రింగ్కి నేను ఒక Cl అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ Cl ఏం చేస్తుంది, క్లోరిన్కి బోల్డ్ అనే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి క్లోరిన్లోంచి ఎలక్ట్రాన్స్ని రింగ్ లాక్కుంటుంది. ఓకేనా, అంటే ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది ఎటు నుంచి ఎటు జరుగుతుంది, ఈ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ నుంచి రింగ్కి జరుగుతుంది.
ఓకేనా, అంటే ఆరో డైరెక్షన్ మీరు ఇటు నుంచి ఇటు పెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తాయి, ఇక్కడ డబల్ బాండ్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అవుతాయి, అది కూడా నేను చెప్తాను. ఓకే, సో దీస్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. అదే బెంజీన్ రింగ్కి మీరు NO2 కనెక్ట్ చేశారనుకోండి, ఓకేనా, NO2 కనెక్ట్ చేశారనుకోండి, ఇప్పుడు NO2 ఏం చేస్తుంది, బెంజీన్ రింగ్లోంచి ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటుంది. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. ఇక్కడ క్లోరిన్ రింగ్లోకి ఎలక్ట్రాన్స్ని పంపిస్తుంది, వెరాస్ NO2 ఏం చేస్తుంది, రింగ్లోంచి ఎలక్ట్రాన్స్ని పైకి లాగేసుకుంటుంది. ఓకేనా, అంటే ఎలక్ట్రాన్స్ పుల్లింగ్ గ్రూప్ అనమాట NO2. చెప్పాను కదా ఇంతకుముందు కూడా -Iలో కూడా మనం NO2ని చదివాం. ఎలక్ట్రాన్స్ని తినేస్తుంది అనమాట, ఎక్కడ కనిపించిన ఎలక్ట్రాన్స్ని తినేస్తుంది. సో అంత ఫాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, సో NO2 గ్రూప్. సో ఇలా మనం ఆ గ్రూప్ని బట్టి +I గ్రూప్ ఆర్ -I గ్రూప్ని బట్టి మనం ఎలక్ట్రాన్ డెన్సిటీని డిసైడ్ చేసుకుంటాం అనమాట. అంటే స్పీషీస్ యొక్క రియాక్టివిటీని కూడా డిసైడ్ చేసుకుంటాం. ఓకే, సో నౌ లెట్ us learn the applications of mesomeric effect. సో అప్లికేషన్స్లో ఫస్ట్ మనం చదవబోయేది అలైల్ అండ్ బెంజైల్ కార్బోకాటయాన్స్కి స్టెబిలిటీ గురించి చదువుతాం. అంటే ఇక్కడ ఏంటంటే ద మోర్ ద నెంబర్ ఆఫ్ రిజొనేటింగ్ స్ట్రక్చర్స్ ద మోర్ విల్ బి ద స్టేబుల్ కాంపౌండ్ అనమాట. ఓకేనా, స్టెబిలిటీ అనేది ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ డ్రా చేయగలిగితే ఒక స్ట్రక్చర్కి ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎగ్జిస్ట్ అవుతాయో అంత ఎక్కువ స్టేబుల్గా ఉంటుందన్నమాట కాంపౌండ్. సపోజ్ ఇప్పుడు మనం అలైల్ కార్బోకాటయాన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ అలైల్ కార్బోకాటయాన్స్ ఉంటాయి. ఒకటి 1 డిగ్రీ, ఇంకోటి 2 డిగ్రీ, ఇంకోటి 3 డిగ్రీ. సో ఇక్కడ నేను డ్రా చేసేది ఫస్ట్ 1 డిగ్రీ అలైల్ కార్బోకాటయాన్ డ్రా చేస్తున్నాను. చూడండి, CH2 డబల్ బాండ్ CH2+. ఓకేనా, అంటే ఇది మనం కార్బోకాటయాన్ ఏరియా, దానికి ఏంటి కనెక్ట్ అయి ఉన్నది అది చెక్ చేసుకోవాలన్నమాట మీరు. ఓకేనా, ఇది మనకి ఈ యాటమ్కి ఏ టైప్ ఆఫ్ +I గ్రూప్ అటాచ్ అయ్యి ఉందా, -I అటాచ్ అయ్యి ఉందా అన్నది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, దాన్ని బట్టి స్టెబిలిటీ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది 1 డిగ్రీ అలైల్ కార్బోకాటయాన్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ మూమెంట్ అనేది కార్బోకాటయాన్ టువర్డ్స్ కార్బోకాటయాన్ అనేది జరగాలి, అంతే కదా. మూమెంట్, ఎలక్ట్రాన్ మూమెంట్ ఎటువైపు జరగాలి, టువర్డ్స్ కార్బోకాటయాన్ జరగాలి. ఎందుకు, కార్బోకాటయాన్ డెఫిషియెంట్ ఏరియా అనమాట. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఉన్న వైపుకి ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ మూమెంట్ ఇటు నుంచి ఇటు జరిగింది అనుకోండి, సో అలా ఫామ్ అయితే అంటే మూమెంట్ అయిన తర్వాత ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ లైక్ CH2 సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ CH2. ఓకే, సో ఇది 1 డిగ్రీ అలైల్ కార్బోకాటయాన్. సో ఒక రీజనేటింగ్ స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అవుతుంది దీనికి, అంతే కదా. సో 1 రీజనేటింగ్ స్ట్రక్చర్, ఓకేనా, 1 RS స్ట్రక్చర్ విల్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ 1 డిగ్రీ కార్బోకాటయాన్. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం 2 డిగ్రీ కార్బోకాటయాన్ చూసాం అనుకోండి, ఇదేంటిది 1 డిగ్రీ కార్బోకాటయాన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు అలాగే మనం 2 డిగ్రీ కార్బోకాటయాన్ చూసాం అనుకోండి, 2 డిగ్రీ కార్బోకాటయాన్ ఎలా డ్రా చేయాలి, 2 డిగ్రీ అలైల్ కార్బోకాటయాన్. ఓకేనా, అది ఎలా డ్రా చేయాలి, 2 డిగ్రీ అన్నప్పుడు మనం 2 పక్కల కూడా ఈ అలైల్ గ్రూప్ని మనం ఆ కార్బోకాటయాన్కి అటాచ్ చేయాలి. ఓకేనా, 2 పక్కల అంటే కార్బోకాటయాన్ మధ్యలోకి ఉంటుంది, ఇటొక కార్బన్ కంపల్సరీగా ఉండాలి కదా 2 డిగ్రీ కార్బోకాటయాన్ అంటే. 2 డిగ్రీ అంటున్నాము, అలైల్ అంటున్నాం, అంటే ఇక్కడ డబల్ బాండ్ ఉండాలి, అంటే ఇక్కడ CH2. చూడండి, మీకు అలైల్ గ్రూప్ అంటే ఏంటి, ఓకేనా, అలైల్ గ్రూప్ అంటే ఇది చూడండి, పక్కనేమో సింగిల్ బాండ్ ఉండాలి, దాని పక్కన డబల్ బాండ్ ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఉంది చూడండి, కార్బోకాటయాన్కి పక్కన సింగిల్ బాండ్ ఉంటుంది, దాని పక్కన డబల్ బాండ్ ఉంటుంది. ఓకే, అలాగే అవతల సైడ్ కూడా పక్కన సింగిల్ బాండ్ ఉంటుంది, దాని పక్కన డబల్ బాండ్ ఉంటుంది. ఓకే, సో ఇది 2 డిగ్రీ అలైల్ కార్బోకాటయాన్ అనమాట. సో ఇప్పుడు దీనికి ఎలక్ట్రాన్ మూమెంట్ ఎలా జరగాలి చూడండి, ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఏరియా ఎగ్జాక్ట్గా మధ్యలోకి ఉంది. సో ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ అనేది ఇటు నుంచి ఇటువైపు జరగచ్చు, అప్పుడు ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అలాగే
ఇక్కడ స్ట్రక్చర్ నెంబర్ 1. ఓకే, సపోజ్ ఎలక్ట్రాన్ మూమెంట్ ఇటు నుంచి ఇటువైపు ఫామ్ అయిపోయినప్పుడు స్ట్రక్చర్ నెంబర్ 2 ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఎలక్ట్రాన్ మూమెంట్ ఇటు నుంచి ఇటువైపుకి ఫామ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ సింగిల్ బాండ్ వస్తుంది, ఈ కార్బన్కి ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, ఈ కార్బన్కి నేను ఇక్కడ డబల్ బాండ్ వచ్చిన తర్వాత ఈ కార్బన్ ప్లస్ ఛార్జ్ పోయి ఇక్కడ వస్తుంది. నేను ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను, రివర్స్ డ్రా చేశాను చూసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్లు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాయి కదా, అంటే ఈ కార్బన్కి క్యాటయాన్ ఫార్మేషన్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఛార్జ్ లెస్ అయిపోతుంది, పాజిటివ్ ఛార్జ్ డెఫిషియన్సీ పోతుంది, డబుల్ బాండ్ వచ్చింది కాబట్టి. సో మనకి ఎలక్ట్రాన్ మూమెంట్ ఇటువైపు నుంచి ఇటువైపుకి షిఫ్ట్ అయినప్పుడు ఒక స్ట్రక్చరు, ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఒక స్ట్రక్చరు వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటి చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ నేను ఇక్కడ C+ మధ్యలోది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్లు షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఓకే, డబుల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH2 ప్లస్ ఇక్కడ మూమెంట్ జరిగింది, ఇటుపక్కదంతా యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను నేను. ఓకేనా, ఇటుపక్కదంతా యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. ఇది స్ట్రక్చర్ నెంబర్ 1. ఇప్పుడు స్ట్రక్చర్ నెంబర్ 2 ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది ఇలా జరిగినప్పుడు. ఓకే, చూడండి స్ట్రక్చర్ నెంబర్ 2 ఎలాగా, అప్పుడు ఇది కామన్, ఇది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను, మూమెంట్ అనేది ఇటుపక్క మాత్రమే చూపిస్తాను. ఓకే, సో C అనేది సెంటర్ C నార్మల్గా రాసుకుంటాము, ఇటుపక్కది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాం. CH డబల్ బాండ్ CH2, అవతల సైడ్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ సింగిల్ బాండ్ నుంచి ఇక్కడ డబల్ బాండ్ డ్రా చేయాలి, అంతే కదా. CH సింగిల్ బాండ్ CH2 ప్లస్. ఓకే, సో ఇలా. సో ఇప్పుడు మనకి 2 డిగ్రీ కార్బోక్యాటయాన్ తీసుకున్నప్పుడు యు ఆర్ గెటింగ్ 2 స్ట్రక్చర్స్. ఓకేనా, ఇక్కడ 1 డిగ్రీ కార్బోక్యాటయాన్కి 1 రెజొనేటింగ్ స్ట్రక్చర్ వచ్చింది. మనం ఈజోమెరిక్ ఎఫెక్టే అయినా కూడా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ RS స్ట్రక్చర్స్ అనే రాస్తాం. ఓకేనా, సో అలాగే 2 డిగ్రీ కార్బోక్యాటయాన్ తీసుకున్నప్పుడు మనకి 2 స్ట్రక్చర్స్ వచ్చాయి. అలాగే మీరు 3 డిగ్రీ కార్బోక్యాటయాన్ తీసుకున్నారనుకోండి, 3 స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇక్కడ నేను 3 డిగ్రీ కార్బోక్యాటయాన్ తీసుకుంటున్నా. 3 డిగ్రీ కార్బోక్యాటయాన్ ఎలా డ్రా చేయాలి, ఇదే ఇంకొక అలైల్ గ్రూప్ మనం ఇటుపక్క కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు సెంటర్లోకి కార్బోక్యాటయాన్ వేస్తున్నాను, ఇటు ఒక అలైల్ గ్రూప్, ఇటు ఒక అలైల్ గ్రూప్, కింద కూడా ఒక అలైల్ గ్రూప్ డ్రా చేసుకుంటే అప్పుడు అది మనకి 3 డిగ్రీ కార్బోక్యాటయాన్ అవుతుంది. ఓకేనా, సరిగ్గా చూసుకొని చెక్ చేసుకుంటూ డ్రా చేసుకోండి, ఈజీ అవుతుంది మీకు. ఓకే, ఇటు ఒక అలైల్ గ్రూప్ డ్రా చేసా, ఇటుపక్క కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇంకొక అలైల్ గ్రూప్ డ్రా చేస్తున్నా. ఓకే, కింద కూడా ఇంకొక అలైల్ గ్రూప్ డ్రా చేస్తున్నా నేను. ఓకే, సో ఇప్పుడు మీకు ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది 3 సైడ్స్ నుంచి జరుగుతుంది. ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఎలక్ట్రాన్ ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు స్ట్రక్చర్ నెంబర్ 1 ఒకటి వస్తుంది, అలాగే ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు స్ట్రక్చర్ నెంబర్ 2 వస్తుంది, అలాగే ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు కూడా స్ట్రక్చర్ నెంబర్ 3 వస్తుంది. అంటే హియర్ ఇట్ ఎగ్జిబిట్స్ 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఓకేనా, ఇట్ ఎగ్జిబిట్స్ 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. సో ఎప్పుడైతే 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయో, ద మోర్ ద నంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్, ద మోర్ స్టేబుల్ ఈజ్ ద కాంపౌండ్. ఓకే, దేర్ఫోర్ స్టెబిలిటీ ఆఫ్ అలైల్ కార్బోక్యాటయాన్ ఎలాగా, ఆర్డర్ ఏంటి, 3 డిగ్రీ ఈజ్ గ్రేటర్ దాన్, 2 డిగ్రీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 డిగ్రీ. స్టెబిలిటీ ఆఫ్ అలైల్ కార్బోక్యాటయాన్ ఆర్డర్ ఏమొస్తుంది, స్టెబిలిటీ ఆఫ్ అలైల్ కార్బోక్యాటయాన్ ఆర్డర్ ఈజ్ లైక్ 3 డిగ్రీ ఈజ్ గ్రేటర్ దాన్, 2 డిగ్రీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 డిగ్రీ అలైల్ కార్బోక్యాటయాన్. 3 డిగ్రీకి 3 స్ట్రక్చర్స్, 3 RS స్ట్రక్చర్స్ ఉన్నాయి, 2 డిగ్రీకి 2 RS స్ట్రక్చర్స్ ఉంటున్నాయి, 1 డిగ్రీకి 1 RS స్ట్రక్చర్ ఉంది. సో ద మోర్ ద నంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్, ద మోర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ దట్ కాంపౌండ్. ఓకే, సో నేను చెప్పే ఎగ్జాంపుల్స్ మీరు స్కిప్ చేయకుండా, వీడియోని స్కిప్ చేయకుండా నోట్స్ రాసుకుంటూ, నేను చెప్పేది వింటూ అర్థం చేసుకుంటూ రాసుకుంటే దీనికన్నా ఈజీ కాన్సెప్ట్ అసలు ఉండదు అనమాట.
ఓకే, సో ఇది కంపల్సరీగా మీకు ఒకవేళ వస్తే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది మీజోమెరిక్ ఎఫెక్ట్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. ఇది చాలా ఇంపార్టెంట్, స్టెబిలిటీ ఆఫ్ బెంజైల్ కార్బోకాటయాన్. ఒకసారి కరెక్ట్గా అర్థం చేసుకోండి. బెంజీన్ మీద అటాచ్ అయ్యి ఉన్న గ్రూప్ని బట్టి, సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ని బట్టి బెంజీన్లోంచి రింగ్లోంచి ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళాలా, లేకపోతే సబ్స్టిట్యూయెంట్ గ్రూప్లోంచి ఎలక్ట్రాన్స్ బయటికి రింగ్లోకి రావాలా అన్నది డిసైడ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి చాలా నెంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. ఓకే, నేనైతే ఇక్కడ కార్బోకాటయాన్ 1 డిగ్రీ కార్బోకాటయాన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 డిగ్రీ 3 డిగ్రీ జస్ట్ ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయో జస్ట్ చెప్తాను. ఓకే, అది మీరు కరెక్ట్గా వీడియోని స్కిప్ చేయకుండా కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇఫ్ యూ టేక్ బెంజీన్ రింగ్, ఓకేనా, బెంజీన్ రింగ్ ఇలా తీసుకుంటున్నాం మనం. ఓకే, సో ఎప్పుడు కూడా క్లాక్ వైజ్, అంటే నా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి నేను డబుల్ బాండ్ తీసుకుంటాను. సో దట్ విల్ బి కన్వీనియంట్ ఫర్ మీ. మీరు ఇటు నుంచి తీసుకుంటే మూమెంట్ ఇటు నుంచి జరుగుతుంది. సో ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం, మీ కన్వీనియంట్ని బట్టి. నేనైతే నాకు కుడివైపుకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను మూమెంట్ అనేది, ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ బెంజైల్ కార్బోకాటయాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కార్బోకాటయాన్ ఏరియా అటాచ్డ్ టు బెంజీన్ రింగ్. దీన్ని బెంజైల్ 1 డిగ్రీ బెంజైల్ కార్బోకాటయాన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ మూమెంట్ని చూస్తున్నాం అనమాట. ఓకే, ఇది కర్వ్డ్ యారోస్ తోటి ఎలా రిప్రజెంట్ చేస్తారు, అలాంటప్పుడు ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి, ఇవన్నీ కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నేను ఇక్కడ కార్బోకాటయాన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నైట్రోబెంజీన్ గురించి అడగచ్చు, క్లోరోబెంజీన్ గురించి అడగచ్చు, ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి, ఏది మోర్ స్టేబుల్, అలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఐపీలో 4 మార్క్స్కి రావచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కార్బోకాటయాన్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఏరియా, అంటే ఇది ఎలక్ట్రాన్ ఇట్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. సో ఇది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఏరియా. సో రింగ్లోంచి ఎలక్ట్రాన్స్ ఈ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడానికి ఎలక్ట్రాన్స్ రింగ్లోంచి కార్బోకాటయాన్కి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఉన్న డబల్ బాండ్ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఇక్కడికి మూవ్ అవుతాయి. అప్పుడు ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. సో అప్పుడు ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఎలా వస్తుంది చెప్పండి, చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ డబుల్ బాండ్ ఇక్కడ రాసుకోవాలి, అంటే డబుల్ బాండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో CH2 అప్పుడు ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ పోతుంది, ఎందుకంటే డెఫిషియన్సీ ఫుల్ఫిల్ అయిపోయింది కదా. సో ఇక్కడ డబుల్ బాండ్ పోయింది. సో రిమైనింగ్ 2 యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ పైకి వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అయిందనమాట. ఓకేనా, సో అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఏరియా కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉండే డబల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అవుతాయి. అప్పుడు ఈ డబల్ బాండ్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, పైనది యాజ్ ఇట్ ఈస్గా డబల్ బాండ్ CH2 యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఉన్న డబల్ బాండ్ ఇక్కడికి మూవ్ అయింది, అంటే ఇక్కడ డబల్ బాండ్ పెట్టాలి. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ ఉన్న డబల్ బాండ్ యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి కార్బోకాటయాన్ ఫామ్ అయింది. సో ఇది ఈ కార్బోకాటయాన్ ఏం చేస్తుంది, ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ని ఇటు లాక్కుంటుంది. ఓకేనా, సో ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇటు వస్తాయి ఇప్పుడు. సో అప్పుడు ఇక్కడ ఫామ్ అవుతుంది కదా పాజిటివ్ ఛార్జ్, చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అవుతున్నాయి, అంటే డబుల్ బాండ్ ఇక్కడికి వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది. సో అలా లాక్కున్నప్పుడు మీకు ఇంకొక స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇటు వచ్చేస్తాయి. అప్పుడు ఈ కార్బోకాటయాన్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ రెండు యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడి నుంచి సింగిల్ బాండ్,
ఓకే, ఈ డబల్ బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది CH2 ప్లస్. ఓకే, సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ ఫస్ట్ స్ట్రక్చర్కి ఈ లాస్ట్ 5th స్ట్రక్చర్కి డబల్ బాండ్లో పొజిషన్స్లో, రింగ్లో డబల్ బాండ్ పొజిషన్స్లో తేడా వచ్చింది, అవునా కాదా? ఈ స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, సో ఇక్కడ డబల్ బాండ్ ఇన్ బిట్వీన్ 1 and 2 కార్బన్స్ ఉన్నది, కానీ ఇక్కడ డబల్ బాండ్ ఇన్ బిట్వీన్ 1 and 6 కార్బన్స్, అలా 3 డబల్ బాండ్స్ ఇంటర్చేంజ్ అవుతూ వచ్చాయి. సో అలా మనకి ఎన్ని రిజనేటింగ్ స్ట్రక్చర్స్ వచ్చాయి చూడండి, ఇక్కడ 5 రిజనేటింగ్ స్ట్రక్చర్స్ వచ్చాయి. ఓకేనా, అంటే 1 degree బెంజైల్ కార్బోకాటయాన్ హ్యాస్ హౌ మెనీ రిజనేటింగ్ స్ట్రక్చర్స్? 1 degree బెంజైల్ కార్బోకాటయాన్కి ఎన్ని రిజనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి? 5 RS స్ట్రక్చర్స్ ఉన్నాయి, 5 రిజనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఓకేనా, సో 5 రిజనేటింగ్ స్ట్రక్చర్స్ మిమ్మల్ని అడుగుతాడు అనమాట, డ్రా చేయమని అడుగుతాడు. దట్ క్యారీస్ 4 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది ఎలా జరుగుతుందని చెప్పాలి. ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఏరియా నుంచి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఏరియాకి జరుగుతుంది. ఏవైతే వాంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అటువైపుగా మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో ఇక్కడ కార్బోకాటయాన్ కాబట్టి రింగ్లోంచి కార్బోకాటయాన్కి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడం జరిగింది. ఓకే, సో అదే మీరు సో ఇక్కడ ఎన్ని రిజనేటింగ్ స్ట్రక్చర్స్ వచ్చాయి అంటే 5 రిజనేటింగ్ స్ట్రక్చర్స్ వచ్చాయి. అదే మీరు 2 degree బెంజైల్ కార్బోకాటయాన్ తీసుకున్నారనుకోండి. ఓకేనా, 2 degree బెంజైల్ కార్బోకాటయాన్ తీసుకుంటే యూ విల్ గెట్ 9 రిజనేటింగ్ స్ట్రక్చర్స్, 9 RS స్ట్రక్చర్స్ అనేవి వస్తాయన్నమాట. 2 degree ఎలా డ్రా చేయాలి? కార్బోకాటయాన్ ఏరియా CH2 కదా, సో ప్లస్ CH2, ఇటుపక్క ఒక బెంజీన్ రింగ్, ఇటుపక్క ఒక బెంజీన్ రింగ్ డ్రా చేసాం అనుకోండి, యూ విల్ గెట్ ఓకే 2 degree బెంజైల్ కార్బోకాటయాన్ అనేది ఇలా ఉంటుంది జనరల్గా. ఓకే, సో ఇది 2 degree. దీనికి మనం రెజనెన్స్ చేసి మనం స్ట్రక్చర్స్ డ్రా చేసాం అనుకోండి, యూ విల్ గెట్ 9 RS స్ట్రక్చర్స్. అలాగే 3 degree అనుకోండి, 3 degree బెంజైల్ కార్బోకాటయాన్ అంటే ఇంకొక బెంజిన్ రింగ్ కింద కూడా డ్రా చేసుకోవాలి. ఓకేనా, 3 degree బెంజైల్ కార్బోకాటయాన్ అంటే ఇంకొక బెంజిన్ రింగ్ని మనం కింద కూడా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇటుపక్క ఒక బెంజిన్ రింగ్, ఓకే ఇటుపక్క ఒక బెంజిన్ రింగ్, కింద కూడా ఒక బెంజిన్ రింగ్ డ్రా చేయాలి. ఓకే, సో దీనికైతే మీకు చెక్ చేసుకుంటే రెజనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి 13 రెజనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఓకేనా, ఇవన్నీ డ్రా చేసి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ 1 degreeకి మాత్రమే దే విల్ ఆస్క్ యూ టు డ్రా. అదొకటే మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. కానీ జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిగ్రీ పెరుగుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో ద మోర్ ద రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ద మోర్ ఈజ్ ద స్టెబిలిటీ కదా. ద మోర్ ద రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ద మోర్ విల్ బి ద స్టెబిలిటీ. సో ఫస్ట్ 1 degreeకి 5 రెజనేటింగ్ స్ట్రక్చర్స్ వచ్చాయి, 2 degreeకి 9 వస్తాయి, 3 degreeకి 13 రెజనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. సో అలాంటప్పుడు the more the resonating structures, the more will be the stability of the compound. So next example చూద్దాము. Draw the resonating structures of chlorobenzene. ఇలా ఇచ్చారు అనుకోండి క్వశ్చన్. సో మీరు క్వశ్చన్లో ఇది ఇచ్చారు, క్లోరోబెంజీన్ అన్నప్పుడు క్లోరిన్ ఏ గ్రూపు? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఎందుకంటే లోన్ పెయిర్స్ ఉంటాయి తన దగ్గర. సో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి రింగ్కి డొనేట్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి స్ట్రక్చర్స్ అనేవి ఎలా వస్తాయో చూద్దాం. ఓకేనా, ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది కర్వ్డ్ యారోతో రిప్రజెంట్ చేయమని అడుగుతాడు. సో అప్పుడు ఏంటి చూద్దాం, చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ క్లోరిన్ డొనేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ ఇటు వస్తాయి. ఓకేనా, అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ కార్బన్ మీదకి వస్తాయి. చూడండి కరెక్ట్గా చూడండి, అప్పుడు మీకు వచ్చే నెక్స్ట్ స్ట్రక్చర్ ఏమొస్తుంది చూడండి, బెంజిన్ రింగ్.
ఈ క్లోరిన్లోంచి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, క్లోరిన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ డబుల్ బాండ్ అవుతాయి కదా, అంటే పక్కపక్కనే 2 డబుల్ బాండ్స్ అవుతాయి. సో అలా పక్కపక్కనే 2 డబుల్ బాండ్స్ ఉండకూడదు కాబట్టి ఈ డబుల్ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ యాటమ్ మీదకి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అప్పుడు ఈ కార్బన్ యాటమ్కి మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకేనా? మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇంకా రిమైనింగ్ 2 బాండ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ రిజొనేటింగ్ స్ట్రక్చర్. ఓకే, ఇది మన ఫస్ట్ రిజొనేటింగ్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ కార్బన్ మీద మైనస్ ఛార్జ్ అది భరించలేదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. అప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ డబుల్ బాండ్ పక్కనే డబుల్ బాండ్ ఉండకూడదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ యాటమ్ మీదకి షిఫ్ట్ అవుతాయి. ఓకే, అప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. అప్పుడు వచ్చే స్ట్రక్చర్, నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటి, పైన డబుల్ బాండ్ Cl యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇటు పక్కకు షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు పక్కపక్కనే 2 డబుల్ బాండ్స్ అవుతాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ యాటమ్ మీదకి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ కార్బన్ యాటమ్కి మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ కార్బన్ యాటమ్కి వస్తుంది. అప్పుడు ఈ బాండ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ కార్బన్ యాటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ అది భరించదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఇటు పక్కకి షిఫ్ట్ అవుతాయి. అప్పుడు ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ యాటమ్ మీదకి షిఫ్ట్ అవుతాయి, అంటే నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? సో చెక్ చేసుకోండి. సో పైన స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకుంటున్నాము, ఇది కూడా డబుల్ బాండ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేస్తున్నాం. ఇక్కడున్న మైనస్ ఛార్జ్ ఇటు పక్కకు పంపించింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఉంటే ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2 పక్కన ఉండకూడదు కాబట్టి ఇక్కడికి మైనస్ ఛార్జ్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ చూడండి, ఇంకా ఫైనల్గా ఈ ఎలక్ట్రాన్స్ ఇటు పక్కకు షిఫ్ట్ అవుతాయి, మళ్ళీ ఈ ఎలక్ట్రాన్స్ బ్యాక్ టు క్లోరిన్ షిఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు ఏం జరిగింది, ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు 5 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి అన్నమాట. Cl అంటే ఆ లోన్ పేర్ మైనస్ పెట్టినా మీకు ఒకటే, లోన్ పేర్ పెట్టినా ఒకటే. ఓకే, సో ఇటు ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వదిలేస్తే ఈ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ పైకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్గా క్లోరిన్కి లోన్ పేర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో హౌ మెనీ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ యూ గాట్ హియర్, యూ గాట్ 5 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్, 5 RS స్ట్రక్చర్స్. ఓకేనా? సో ఇది మీరు ఇలా డ్రా చేయమని అడుగుతాడు అనమాట. సో అప్పుడు మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని డ్రా చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ అదర్ అంటే సబ్స్టిట్యూయెంట్ నైట్రో బెంజిన్ చూద్దాం. సో ఇప్పుడు నైట్రో గ్రూప్ అనేది ఏంటి, రింగ్లోంచి ఎలక్ట్రాన్ని తీసేసుకునే గ్రూప్ అనమాట. సో ఎలక్ట్రాన్ని రింగ్లోంచి తీసేసుకుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే రింగ్లోంచి ఎలక్ట్రాన్ని పుల్లింగ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న డబల్ బాండెడ్ NO2 గ్రూప్ని మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని రాసుకోవాలి. ఓకేనా? NO2 గ్రూప్ని N డబల్ బాండ్ O అలాగా స్ప్రెడ్ చేసుకొని రాసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న డబల్ బాండ్ Nకి Oకి మధ్యలో ఉన్న డబల్ బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ డబల్ బాండ్ పోతుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా ఇక్కడ ఉన్న డబల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ పైకి షిఫ్ట్ అవుతాయి. చూడండి, సో ఈ 2 షిఫ్టింగ్లు ఒకేసారి జరిగినప్పుడు ఇక్కడ ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో అలా ఫామ్ అయిన స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఉన్న డబుల్ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి వెళ్ళడం వల్ల ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పైకి వెళ్ళడం వల్ల ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని ఇంకా పుల్లింగ్ చేసుకుంటూనే ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి డబుల్ బాండ్లోంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్తాయి, అప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి జంప్ అవుతాయి. సో అప్పుడు ఇక్కడ డెఫిషియన్సీ ఏర్పడుతుంది, అంటే పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది, రిమైనింగ్ 2 బాండ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, పైన డబల్ బాండ్ ఉంది కదా, ఆ డబల్ బాండ్లోంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తాయి, అప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయ్యి సింగిల్ బాండ్ ఫామ్ అయిపోయినప్పుడు ఆక్సిజన్లోంచి మళ్ళీ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పాజిటివ్ నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉన్న బాండ్లో
షిఫ్ట్ అవుతాయి. సో ఇక్కడ మళ్ళీ మీకు డబుల్ బాండ్ యాజ్ ఇట్ ఈస్గా ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఏం జరిగిందంటే రింగ్ లోపల మీరు ఇంటర్చేంజింగ్ అనేది చూస్తారు. డబుల్ బాండ్ పొజిషన్ ఇంటర్చేంజింగ్ అనేది రింగ్ లోపల జరిగింది. సో రింగ్లోంచి ఎలక్ట్రాన్స్ అనేవి పుల్లింగ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. NO2 అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనమాట. సో ఇలా మీకు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేయడానికి అడుగుతాడు. అది క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఆ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ యొక్క ప్రాపర్టీని బట్టి, ఓకేనా, టెండెన్సీని బట్టి ఎలక్ట్రాన్ పుల్లింగ్ అనేది ఎటువైపు జరుగుతుంది అనేది మీకు ప్లస్ ఆర్ ప్లస్ ME గ్రూప్స్, మైనస్ ME గ్రూప్స్ అనేవి క్లియర్గా బైహార్ట్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది అనమాట. రింగ్ మూమెంట్లో రింగ్లోంచి ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్తున్నాయా, లేకపోతే ఎలక్ట్రాన్స్ బయట నుంచి రింగ్లోకి వస్తున్నాయా అన్న దాన్ని బట్టి మీకు ఛార్జ్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం క్లోరిన్లో చూసినప్పుడు క్లోరిన్లోంచి ఎలక్ట్రాన్లు రింగ్లోకి వచ్చాయి. సో రింగ్కి మైనస్ ఛార్జ్ వేసాం మనం, ఓకేనా. కానీ ఇక్కడ రింగ్లోంచి ఎలక్ట్రాన్లు NO2 గ్రూప్లోకి వెళ్ళాయి కాబట్టి రింగ్కి పాజిటివ్ ఛార్జ్ వేసాం మనం. సో దాన్ని బట్టి మీరు సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ అటాచ్ అయి ఉన్న దాన్ని బట్టి మీరు నెంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ కానీ లేకపోతే ఎలక్ట్రాన్ మూమెంట్ని కానీ డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అండ్ resonance effect, my dear children. Please keep practicing the questions whatever I have given here in this video. So please check and write and practice more and more. Okay, thank you for watching. Bye.